కోలార్లో ఓ జమీందారు గారు ఉన్నారు. చాలా ధనవంతులు, న్యాయంగా జీవిస్తున్నారు. ధనవంతులు అంటే ఆ రోజుల్లో నిధులు అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. కానీ శత్రు రాజ్యం వాళ్ళు ఒకరోజు వాళ్ళ మీదకి యుద్ధం ప్రకటించారు. ఈ రాజ్యం మీదకి, కోలార్ మీదకి. ఈయన రాజు కాదు, జమీందారులు. వీళ్ళ రాజు పోరాడుతున్నారు. కానీ వీళ్ళకి తెలుసు ఇది ఎలాగైనా గెలిచేది కాదు, ఓడిపోతారు అనుకునే టైంలో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటే ఈయన ఇంకొక మిత్రుడు ఉంటాడు, ఆయన జమీందారు. ఆయన అంటాడు, ఎట్టయినా మన ఇవన్నీ ఉన్నాయి కదా, వజ్రాలు వైడూర్యాలు, మన నగలు, అట్లీస్ట్ ఈ తీసుకుని మన పిల్లల పాపలతో ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుని అక్కడి నుంచి బయలుదేరి ఒక ఆయన బెంగళూరు వెళ్తారు, ఇంకొక ఆయన ఇంకొంచెం ముందు చిత్రదుర్గ ఎక్కడికి వెళ్తారు. వెళ్ళి అక్కడ ఉంటారు. వాళ్ళు అనుకుంటారు ఇది కొంచెం శాంతం అయిన తర్వాత, లేకపోతే వాళ్ళు మన మతాలను కూడా మార్చేస్తారు అక్కడ ఉంటే, కొంచెం శాంతం అయిన తర్వాత మళ్ళీ వెళ్దాంలే అని అక్కడే ఉంటారు. కానీ ఎన్ని నెలలైనా మారట్లా ఇక్కడ. ఎందుకని ఆ కొత్త రాజు బాగా దుష్టుడు. వాడు అక్కడ వీళ్ళు ప్రార్థించే గుళ్ళన్నీ పడగొట్టేసి మతాలన్నీ మారుస్తున్నాడు. ఇంక ఇప్పుడు వెళ్ళే యోగ్యం లేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే, సర్లే ఇక్కడే ఉందాం, గబాల్ని మన ఆస్తి అంతా బయటికి తెస్తే మళ్ళీ దానివల్ల మళ్ళీ ఇక్కడ లేనిపోని గొడవలు అవుతాయి, అందుకని ఇలాగే ఉందాం శాంతంగా, కొన్ని రోజులు మనం తీర్థయాత్రకి వెళ్దాం అనుకున్నారు. ఈ బెంగళూరులో ఉన్న ఆయన వాళ్ళ భార్య అందరు కలిసి వెళ్తారు. పిల్లల్నేమో దగ్గరలో ఉన్న వాళ్ళని మీరు కొంచెం చూస్తూ ఉండండి ఇడుస్తారు. వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళకేం తెలియదు ఈ వజ్రాలు వైడు ఏమి. ఒక పెద్ద పెట్టి ఉంటుంది, ఆ పెట్టి నిండా ఉంటాయి. ఆ పెట్టి వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ అక్కడ ఉంటారు. కానీ ఆ పెట్టిలో ఏముందనేది ఎవరికి తెలియదు కాబట్టి అది సురక్షితం. వీళ్ళు వెళ్తారు. వీళ్ళు ఇదివరకు రోజుల్లో తెలుసుగా మీకు, కాశీ వెళ్తే రాకుండా పోవచ్చు, ఎన్నేళ్ళైనా వాళ్ళు రాల. ఎన్ని రోజులని చూస్తారు వాళ్ళు ఆ పిల్లల్ని. తర్వాత ఇక ఆ పిల్లలు ఇక అడుక్కు తింటూ మొదలెట్టారు. ఇక ఏం చేస్తారు, ఆ పెట్టిలో ఏముందో ఎవరికి తెలియదు కదా, ఆ పెట్టి ఏదో బాగుందని బయట పడేసుకుని దాని మీద కూర్చొని అడుక్కుంటున్నారు. అక్కడ మహాదేవ్ గుడి ఉంది కదా పెద్దది బెంగళూరులో. అక్కడ గడిచిపోయింది ఒక 50 ఏళ్ళు. ఆ ఉన్న పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళు పోయారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. కానీ వాళ్ళు అదే వృత్తి. కానీ ఇంకొక జమీందారు ఉన్నాడు కదా చిత్రదుర్గలో, ఏదో నవరాత్రులు ఇక్కడికి వెళ్దాం పూజలు ఏదో ఇక్కడ అని ఇక్కడికి వచ్చాడు. ఆయన వచ్చి దాన ధర్మాలు చేస్తాంటే చూశాడు, ఇదేంటి పెట్టి ఇక్కడ ఉందనుకుంటాడు. పెట్టి మీద కూర్చుని ఒక అతను అడుక్కుంటున్నాడు. రైట్, నువ్వు ఎక్కడి నుంచి, మీది కోలారా అంటాడు. మాది ఊరే, కానీ మా వాళ్ళు కోలారంట అంటాడు. ఈ పెట్టిలో ఏముందో తెలుసా అంటాడు. మాకు తెలియదండి. మీ తాత పేరు ఏంటంటే చెప్తారు. ఓ, నువ్వేమంటే ఈ పెట్టి తీసుకుని ఇంటికి పదా అంటాడు. ఎందుకని, ఆ పెట్టిలో చాలా ఉంది, నువ్వు చేయాల్సింది ఇది కాదు, పద అంటాడు. వీడంటాడు, ఇప్పుడు బాగా సీజను, ఇప్పుడు కుదరదు. అదే భక్తులు బోల్డ్ మంది వస్తున్నారు, ఇప్పుడు మమ్మల్ని అడుక్కొని ఇప్పుడే దొరకాలంటే ఇప్పుడే దొరుకుతుంది, అందుకని మేము మమ్మల్ని ఈ పని చేసుకొని అంటాడు. కాదురా, నువ్వు ముందుకు లోనకరా, నీకు చెప్తా అంటాడు. అని ఎందుకని, నువ్వు చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏంటి, అది ఓపెన్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ ఆ పని చేయాల్సిన అవసరం ఉంటుందా? లేదు. అవునా కదా? ఈ దృష్టాంతం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు అలాంటి భిక్ష గారు ఇప్పుడు కూడా ఉన్నారంటున్నాం. ఇప్పుడు కూడా ఉన్నారు అలాంటి బిచ్చగాళ్ళు. ఎవరో ఏంటి అంటే, ఆ కథ యొక్క ద్రాష్టాంతం చూడాలి. కథలో నిధి ఉంది కదా, నిధి ఏంటి, మన స్వరూపం. మనం నిజంగా ఏంటి అనేది, మన స్వరూపమే మనకున్న ఖజానా, నిధి, మన సంపద. మరి బిచ్చగాడేంటి, దాన్ని మనం సొంతం చేసుకోలేదనుకోండి. మన స్వరూపం అంటే ఎలాంటిది, ఒక శాశ్వతమైన శాంతి. దాని స్వరూపమే శాంతి, సుఖం, ఆనందమయం. అది దాన్ని మనం సొంతం చేసుకోకపోతే అప్పుడు మనం ఏం చేస్తాం, ఆ సుఖం కోసం విషయాలు వెనకమాల పడతాం. అంతే కదా.
అదే అది నేను చెప్పలే, మీరే చెప్పారు. అంటే మామూలుగా అది మనందరం. కానీ మనం ఏం చేయగలం? మనకి సంపదను మనం సొంతం చేసుకోకపోతే మన సుఖం కావాలి కదా మనిషి అనేవాడికి. కానీ అది మనకు తెలియదు. మనకి తెలిసిన వాళ్ళు ఎవరు? మన అమ్మ నాన్న వాళ్ళు ఏ వృత్తి చేశారో అదే మనకి చెప్తారు. అక్కడ ఆ బిచ్చగాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న అదే చేశారు, వాళ్ళని కూడా మీరు ఇదే చేసుకోమన్నారు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళ స్వరూపం తెలియదు. వాళ్ళు ఏం చేశారు? విషయాల్లోంచి, లేకపోతే వస్తువుల్లోంచి, లేకపోతే మనుషుల్లోంచి, అంతే కదా, వస్తుంది అనుకున్నారు, వాళ్ళు వెనకాల పడ్డారు. వీళ్ళు అదే పని చేశారు. ఇది మరి దాంట్లో నుంచి ఇప్పుడు ఏం చేయాలి మనం? బిచ్చగాడు ఉన్నాడు, అడుక్కుంటాం అంటే ఏంటో చూసాం. ఇప్పుడు ఆ రెండు ఉన్నాయి. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటి అక్కడ అన్నాం అనుకోండి. ఇప్పుడు ఆ నిధిని సొంతం చేసుకుంటాం అంటే మన స్వరూప ప్రాప్తి. అది మన స్వరూప ప్రాప్తి ఎప్పుడు చేయాలి అంటే ఎమ్మటే రండి. ఆ పెట్టులో ఏముందో చెబుతారంటే ఇప్పుడు సీజన్ తర్వాత రమ్మన్నారా? అప్పుడు మీరందరూ నవ్వారా? అలాగే ఇప్పుడు ఈ స్వరూపం మీ స్వరూపమే ఇది ఏంటి? సుఖస్వరూపం అన్నప్పుడు అది తర్వాత అంటే మనం వాళ్ళు ఒకటి అవుతాం. మన తక్షణ కర్తవ్యం ఏంటి? ఇంకా వేరేది ఏమీ లేదు. ఏంటి? ఆ స్వరూపాన్ని ఏంటి అనేది మనం పొందటమే కదా. ఇప్పుడు మనం నా స్వరూపం అది కాదు అని తెలవటం వల్ల ఏది కాదో అది మన స్వరూపం అనుకుంటాం. ఏది? ఈ శరీరం. అవునా? అలాగే ఎప్పుడు ఈ శరీరాన్ని నేను అని అనుకున్నామో అప్పుడు మనం బిచ్చగాళ్ళం అయ్యాం. అప్పుడు మనం ఏం చేస్తాం? అప్పుడు ఇంక అడుక్కోవాల్సిందే అంతే కదా. మనం ఆ అహంకారానికి బానిసగా ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ బానిసత్వం నుంచి స్వతంత్రం పొందాలి. స్వతంత్రం అంటే ఇప్పుడు మనం స్వతంత్ర దినోత్సవం చేసుకున్నామా కొన్ని రోజుల ముందు? ఎన్నో స్వతంత్ర దినోత్సవం? అది 78వ స్వతంత్ర దినోత్సవం చేసుకున్నాం. ఎందుకు చేసుకుంటున్నాం మనం? అది మనం దేని నుంచి స్వతంత్రం పొందాం? బానిసత్వం. అవును. ఎన్నేళ్ళు మన పరిపాలించారో తెలుసా? 190 సంవత్సరాలు. అంత సమయం ఎందుకు పట్టింది మనకి? మనం బానిసలంగా ఉన్నామనే తెలియదు మనకి. అప్పుడు మరి ఎలా తెలుసుకున్నామంటే కొంతమంది మహాత్ములు, కాదురా అందరం మేల్కోండి, ఏంటి అసలు మనం చేసే పని, ఇది మందే, వాళ్ళు ఎవరో వచ్చారు, వాళ్ళు బయటికి తరవాలి అని ప్రబోధించారు. అవునా? మీకు గుర్తా? స్వరాజ్యం నా జన్మ హక్కు. ఎవరు చెప్పారు? బాలగంగాధర్ తిలక్. చూడండి, స్వరాజ్యం నా జన్మ హక్కు అంటున్నాడు ఆయన. అది ఒకసారి అది బోధించేపాటికి జనాలకు అర్థమైంది. అప్పుడు వేరే బోల్డ్ మంది మహాత్ములు ఒకేసారి వచ్చి అవునవును మనం అందరం కలవాలి, కలిసి పోరాడాలి అన్నారు. పోరాడాం, వచ్చేసి. అవును. ఇక్కడ కూడా మనకి స్వతంత్రం కావాలి. దేని నుంచి? ఈ అజ్ఞానం, ఈ అహంకారం నుంచి. అవునా? ఎందుకని? స్వరాజ్యం నా స్వరూపం, అది నా సొంతం, నా జన్మ హక్కు. ఏంటంటే అసలు ఇప్పుడు దాన్ని మనం ప్రాప్తించడమే, పొందటమే, ఇంకా వేరే ఏమీ లేదు మనకి. ఇప్పుడు అది పొందటం కష్టమా తేలిక? అందరూ చెప్పాలి ఈ ఆన్సర్. కష్టమా తేలిక? కష్టం. ఇంకా కష్టం. 1 2 మిగతా తొందరగా. కష్టమా తేలిక? కష్టంలోనే తేలిక ఉంది. ఓకే, ఇది కూడా ఒక ఆన్సర్. తేలిక. తేలిక. దృష్టి పెట్టుకొని ప్రయత్నిస్తే తేలిక. సో సగం మంది పైన తేలిక అంటున్నారు, సగం మంది కష్టం అంటున్నారు. కానీ కరెక్ట్ ఏంటి? కష్టం అని ఎందుకు అన్నారంటే అనుభవంగా వాళ్ళు అంటున్నారు. తేలికని ఎందుకన్నారు? ఇక్కడ కూర్చున్నప్పుడు తేలికగా అనిపిస్తుంది. ఎందుకు తేలిక? మీ దగ్గర ఉంది పాయింట్, చెప్పండి. ఎందుకు తేలిక? అది పాయింట్. ఆనందం అదే కదా, మన స్వరూపమే అదే ఉంది కదా. మనకి ఆనందం కదా. ఇప్పుడు మీరు చెప్తా పులకరిస్తా ఉంది స్వరూపంలో పులకరిస్తాం. అవును, ఆ స్వరూపం గురించి మాట్లాడుతా అంటే స్వరూపంగానే మిగులుతాం కదా మనం. అవునా? స్వరూపమే మనం అయి ఉన్నాం కాబట్టి అది తేలిక. మరి కష్టం ఎందుకు అన్నాను? కష్టం ఎందుకు? అది కూడా కరెక్టే. తేలిక నన్ను అడిగితే తేలిక కష్టం కూడా అంట.
ఎందుకని? తేలిక ఎందుకంటే అది మన స్వరూపం కాబట్టి. కష్టం ఎందుకు? బంధాలు దాన్ని వదిలించుకోవడానికి, అజ్ఞానం. జ్ఞానాన్ని వదిలించుకోవడం. అవును, దానికి ఏం చేయాలో అది చేయాలి. చేయకపోతే కష్టం. అది ఒక కోరికలాగా మిగిలిపోయింది అనుకోండి, అది కష్టమే ఇంకా ఇప్పటికీ. మరి ఏం చేయాలి? ఏం చేయాలో అది చేస్తే అప్పుడు అది తేలిక. ఏం చేయాలంటే మన యోగ్యత బట్టి చేయాలి. ఇక్కడ ఇది ఇంపార్టెంట్. మనం నిష్కామ భక్తి, నిష్కామ సేవ, జ్ఞానం, అవునా, యోగా, ఇన్ని సాధనలు ఉన్నాయి. కానీ మనం ఏం చేయాలి? దీనికోసం లక్ష్యం ఒకటే, శాశ్వతమైన శాంతి పొందటం. మరి దీనికి ఏం చేయాలి అంటే మన యొక్క యోగ్యత బట్టి చేయాలి. ఇక్కడ స్వతంత్రాన్ని ఎన్ని రకాలుగా పోరాడామో తెలుసా? కొంతమంది అహింసా మార్గంలో వెళ్ళారు, అవునా? హింసా మార్గంలోనూ పైన కొంతమంది హింసా మార్గంలో వెళ్ళారు, నిరాహార దీక్ష. ఇంకొంతమంది వీళ్ళిద్దరే కాదు, వీళ్ళిద్దరికే సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు బోల్డ్ మంది. వీళ్ళిద్దరికీ ఇన్ని పోరాటాలు చేయాలంటే ధనం కావాలి కదా. కొంతమంది అసలు బయటికి రాకుండా ధన సహాయం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారా? ఇప్పుడు కొంతమంది ధనం కూడా లేవు, ధనవంతులు కాదు, భేదవాళ్ళే. మనం ధనవంతులే ఎంతమంది ఉంటారు ఇక్కడ బానిసత్వంలో ఉన్నప్పుడు? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ బలగం, అవునా? ఇప్పుడు ఉప్పు సత్యాగ్రహానికి ఒక ఊరు వచ్చారనుకోండి, మీ ఊరు వచ్చారా గాంధీ గారు? ఆయన అక్కడి నుంచి ఆ ముందు ఊరు వెళ్ళేపాటికి ఈ ఊరంతా ఆయన వెనకాల వెళ్ళిపోయేవారంట. అది కూడా సహాయం కదా. అప్పుడు ఒక్కొక్కళ్ళ యోగ్యత బట్టి వాళ్ళు సహాయం వాళ్ళు చేశారు. ఇప్పుడు హింసాత్మకంగా రజసిక్కున్న వాళ్ళు అహింస చేయడానికి వెళ్ళారనుకోండి, చేయలేరు వాళ్ళు. ఇప్పుడు అహింస స్వభావం ఉన్నవాడు హింసాత్మకంగా ఏమన్నా చేద్దామని వెళ్ళాడు అనుకోండి, అవుతుందా? అవదు. వాళ్ళ స్వభావం ప్రకారం, వాళ్ళ యోగ్యత ప్రకారం వాళ్ళ పోరాటాన్ని సాగించారు. అందరూ కలిసే కదా. ఇప్పుడు ఎవరో ఒక్కళ్ళ వల్ల మనకు వచ్చిందని అనలేం కదా. ఎంతమంది పోరాడారో అందరి వల్ల వచ్చింది మనకి ఈ స్వరాజ్యం. అలాగే ఇక్కడ కూడా మన యోగ్యతలకు అనుసారం మన యొక్క సాధనల్ని మనం చేపడితే అప్పుడు ఇది సొంతమైంది, చాలా తేలిగ్గా సొంతం అవుతుంది. అలా లేదు, ఎవరో చెప్పారు, లేకపోతే ఏదో విన్నాం, ఏదో చూసాం అని చెప్పి మనం మొదలెడడానికి వెళ్ళామనుకోండి, దానివల్ల ప్రయోజనం లేదు. ఇది ఇలా ఉన్నప్పుడు మీకు ఒక సంశయం రావచ్చు. మీరు చెప్పే అన్నీ మా యోగ్యత ప్రకారం చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నాం, అవునా? మరి మాకు ఆ శాశ్వత శాంతి ఇంకా ఎందుకు లభించలేదు? అవునా? ఈ మధ్య వాళ్ళు అడిగారా? మీరు అడిగారా? అడిగాను. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటి? దీనికి ఆన్సర్ మన శృతిని అడుగుదాం, కఠోపనిషత్తుని అడుగుదాం. కఠోపనిషత్తు ఏమని చెబుతుంది? నిత్యో అనిత్యానాం చేతనానాం ఏకో బహూనాం విదదాతి కామాన్ తమాత్మస్థం ఏ అనుపశ్యంతి ధీరాః తేషాం శాంతిం శాశ్వతీం నేతరేషాం. ఏమంటాను కఠోపనిషత్తు? ఈ శాశ్వతమైన శాంతి ఎవరికి లభిస్తుంది, ఎవరికి లభించదో అనేది చెప్పేస్తాను క్లీన్. ఎవరికి లభిస్తుంది, ఎవరికి లభిస్తుంది? నేషాం, వేళ్ళకే లభిస్తుంది శాశ్వతీ శాంతి. అక్కడితో ఆగట్లా. నా ఇతరేషాం, వేరే వాళ్ళకి తల కింద పెట్టినా లభించదు అంటారు. మరి ఎవరికి లభిస్తుంది? నిత్యో అనిత్యానాం అంటే అనిత్యమైన వస్తువుల్లో నాకు నిత్యం శాశ్వతం అయిన శాంతి పొందాలి అనుకునేవాడికి ఇది ఎన్నటికీ లభించదు. అయిపోయిందా? వాడికి లభించదు. మరి ఎవరికి లభిస్తుంది అంటే నాకు నిత్యమైంది దీంట్లో లభించదు అని స్పష్టంగా తెలుసుకున్నాడు. చూడండి, తెలుసుకున్నవాడికి
తెలుసుకున్న వాడికి లభిస్తుంది. ఎందుకని లభిస్తుంది? ఆడు తెలుసుకున్నాడు అంటే అమ్మటే ఏం చేస్తాడు? వాటి వెనక అది కరెక్ట్గా చెప్పారు, ఫుల్ స్టాప్ పెడతాడు. వాటి వెనకాల వెళ్ళటం పోడు. అక్కడ వెళ్ళకుండా ఉన్నప్పుడు మనకి ఏం దొరుకుతుందో చెప్పనా? ఎమ్మటే దొరికేది ఏంటో చెప్పనా? మనకి టైం దొరుకుతుంది, సమయం దొరుకుతుంది, బోల్డ్ టైం ఉంటుంది మన దగ్గర, అవునా కదా? ఇప్పుడు ఇంతమందికే ఉంది టైం, వేరే వాళ్ళకి టైం లేదు. మరి ఇంతమందికి టైం ఎందుకుంది ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అన్నాం అనుకోండి, వాళ్ళు ఎంతో కొంత గమనించారు దీంట్లో అని, దాంట్లో ఎంతో కొంచెం పక్కలాగారు, అప్పుడు బోల్డ్ టైం ఉంది. ఆ టైంని సద్వినియోగం చేసుకోవాలి కదా. మరి ఏం చేద్దాం ఆ టైం అన్నాం అనుకోండి, సరే ఈ నిత్యమైంది మనం కనిపెట్టాలి. ఏంటి అసలు నిత్యమైంది అంటే దీని గురించి ఎవరినన్నా అడగాలి. ఎవరిని అడగాలి? ఎంతో కొంత దీని గురించి తెలిసిన వాళ్ళని, అవునా కదా? తెలిసిన వాళ్ళని అడగాలి. అడగాలంటే ఎవరి తెలిసిన వాళ్ళు అని కనిపెట్టాలా? కనిపెట్టడానికి వీళ్ళకి టైం ఉంది. తర్వాత ఏం చేస్తారు వీళ్ళు? ఓకే, కనిపెట్టారు, ఎవరో గురువు గారి దగ్గర కనిపెట్టారు. వాళ్ళ దగ్గర ఉండాలా? వాళ్ళని అడగాలా? అది దానికి కూడా టైం ఉండాలి. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేరే ఎవరిని అడిగితే ప్రయోజనం లేదు కదా వీళ్ళకి. అందుకని గురువు కనిపెట్టాలి, తర్వాత వాళ్ళని అడగాలి. అడిగిన తర్వాత వాళ్ళు చెప్పింది శ్రద్ధగా వినాలి. ఆ యోగ్యత అనుసరించి మనం ఈ సాధనలు చేస్తే అప్పుడు ముందుకెళ్తాం. వాళ్ళు ఓకే యోగ్యం ఉంది, అంతా ఉంది, ఇప్పుడు ఏం చెప్పాలి వీళ్ళకి అన్నారు. చేతనానా ఉంది వీళ్ళకి, అన్ని పూర్ణ యోగ్యత ఉంది. పూర్ణ యోగ్యత ఉందంటే అప్పుడు వాళ్ళ ఉపదేశం ఏంటి? చేతనానా. మనందరికీ చేతనం ఉందా? ఉంది కదా. కానీ ఈ చేతనాన్ని మనం మనసుకి శరీరానికి వశం చేసాం. కానీ చేతనం అనేది మనసు శరీరాన్ని కాదు. చేతనం అంటే ఏం లేదు, మామూలుగా సరళ భాషలో ఎరుక. ఎరుక అంటే ఏంటో తెలుసా? తెలుసుకుంటాం. ఇప్పుడు నేను మాట్లాడేది మీకు అర్థమవుతుంది కదా, తెలుస్తుంది కదా. ఆ తెలుసుకుంటాం అనేది అదే ఎరుక. ఇప్పుడు మనకి క్షేత్రజ్ఞయో, క్షేత్రం క్షేత్రజ్ఞ. క్షేత్రం అంటే ఏంటి? శరీరమే కాదు, ఏమేమి తెలుసుకుంటున్నామో అంత. శరీరం అన్నా సరే ఏమేమి తెలుసుకుంటున్నామో అంత, మన మనస్సు అన్నీ కలిపి అంత క్షేత్రమే. మరి క్షేత్రజ్ఞుడు ఎవరు? ఇవన్నిటినీ ఎవరు గుర్తిస్తున్నాడో, ఎవరా గుర్తించేవాడు? ఎరుక. ఇప్పుడు మనలో ఉన్న ఎరుక. ఇప్పుడు ఏ ఎరుక సహాయంతో మీరు ఈ సత్సంగం వింటున్నారో ఆ ఎరుక. ఇప్పుడు మీ సత్సంగం వినేది మీ చెవులు కాదు, మీ మనసు కాదు, మీ శరీరం కాదు, మరి ఎవరో? ఎరుక. ఆ ఎరుక క్షేత్రజ్ఞుడే ఎరుక. ఈ దేహాన్ని తెలుసుకునే మొత్తం అన్నిటినీ తెలుసుకునేవాడు ఎరుక. చేతనానాం ఏకో బహూనాం యో విదదాతి కామాన్. అంటే అదొక్కటే అసలు ఉన్నది. ఇక్కడ ఏమేమి జరిగినా మన కామనలు ఎన్ని తీరి మనకి ఎంత ఆనందం, ఏ శాంతి వచ్చినా అదంతా వచ్చేది అక్కడి నుంచే. ఎందుకని ఆ ఎరుకంటే ఏంటి? దాని స్వభావం. ఎరుకంటే ఏంటి? ఎరుకంటే ఎరుక ఉంది కదా, అక్కడ అస్తిత్వం ఉంది. మరి అది ఎలా ఉంది? నామరూపంలో ఉందా? లేదు, అనంతంగా ఉంది. అనంతం అంటే అదే సత్యం, జ్ఞానం, అనంతం. ఇది ఇప్పుడు మనకి ఎక్కడ ఆనందం వచ్చినా, ఎక్కడ శాంతి వచ్చినా అక్కడి నుంచే రావాలి. అది కాకుండా ఇక రెండోది ఏమీ లేదు. ఇది స్పష్టంగా గుర్తించామనుకోండి. స్పష్టంగా గుర్తించడం అంటే ఏంటి? తమ ఆత్మస్థం, అది నా స్వరూపం ఇలా గుర్తించాలి. ఇది కూడా ముఖ్యమైనది. తమ ఆత్మస్థం, అది నేనే, అదే, అది కాకుండా ఇంకోటి లేదు. అది నేనని గుర్తించామనుకోండి, అప్పుడు మన యొక్క నిధిని మనం పొందాం. అవునా? మన నిధి అంటే మన స్వరూపం. స్వరూపాన్ని స్పష్టంగా గుర్తించి స్వరూపంలాగా మిగిలినప్పుడు ఇంకా అక్కడ బిచ్చగాడు ఉన్నాడా? ఇదే తేషాం శాశ్వతి శాంతి. ఇదే శాశ్వతమైన శాంతి. ఇప్పుడు మనం శాశ్వతి శాంతి, ఆ శాశ్వతమైన శాంతిని పొందాలంటే ఏం చేయాలి? ఎలా పొందగలం?
ఇవన్నీ మనం చూసాం కదా. ఇప్పుడు మనం ఇంకా మనం భగవంతుడికి లేకపోతే గురుదేవులకి ప్రార్థించాలంటే ఒకే ఒకటి, ఏంటి? ఈ శాశ్వతమైన శాంతి పొందటానికి నాకు శక్తినిమ్మని. అవునా? అలా ప్రార్థిస్తూ మనం సెలవు. ఓం తత్సత్.